పందాలు గుర్రాల మీద కాసుకోవాలి, సింహాల మీద కాదు అంటారు. కానీ ఇక్కడ ఈ సింహాలు పందాలకు కాదు, యుద్ధాలకే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. చెట్టు మీద ఉంటే కోతులు అంటారు, బావిలో ఉంటే కప్పలు అంటారు, ఆ రెండు కలిస్తే మా టీం లీడర్లు అంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీం లీడర్స్. భయ్యా సమాజం చెడిపోయింది భయ్యా. బాగా చెడిపోయింది భయ సమాజం. నువ్వు బట్టలతో చంపేయగలవు తెలుసా మనుషుల్ని. సరే ఏదో తినాలని ఉంటది, తినలేకపోతున్నాం. నాదేముందని నేను సోలో బతుకు. మొన్న కాక నన్ను వచ్చాడు వాడు ఆ అమ్మాయిని వేసుకుని తిరిగేస్తున్నాడు తెగ. అవునా? అదా తొక్కు కూడా అంత దుమ్ము లేచిపోతే ఏంటనుకున్నా. వస్తున్నాడు చూడాడు. గుడి పెడుతుందే ఈ కన్ను తుపాకి. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? మేము ఇవాళ నుంచి ఏకమవుతాం అనుకుంటున్నాం. ముక్కు మొహం ఏకమైపోయినట్టుంటారు, మళ్ళీ మీరు ఏకం అవ్వాలా ఇప్పుడు? అరే అలా అంటారేంటి? నన్ను డ్రెస్ లో చూస్తే అలా అప్పట్లో మగధీర సినిమాలో కాజల్లా ఉన్నాను కదా. కాజల్ సంగతి వదిలే గానీ మన ఏంటి కాకినాడలో కాజాలేగా. అఖిల్ వాళ్ళని వదిలే, అందరూ నా దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటే ఏం చేయమంటావు చెప్పు. స్టూడియోకి ముందు ఆటోలో రాకుండా ఉండాలి. అదంతా కాదు కానీ యాక్చువల్లీ నిన్న ఏమైందంటే, ఏమైంది? రాత్రి యాక్చువల్లీ సుష్మిత పిలిచి ఊహు అంటావా అని పాట పాడింది. ఊహు అంటావా అందా? మరి నువ్వేమన్నావు? ఇంకేమంటాడు? అంటాడు తింగరోడు. నన్ను జూనియర్ టీమ్ లీడర్ ఎందుకు చేశారు తెలుసా? ఎదిగేవు గానీ నీలో ఇంకా ఆ పిల్ల చేష్టలు బాలేదురా. ఎలా ఎదిగాడన్నా? ఇలాగా అరే చెప్పడం మర్చిపోయాను. అఖిల్ ఈ రోజు అందరిని పలకరిస్తూ అలా ప్రొడక్షన్ దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళు టక్కులు లేచి నుంచి ఏమన్నారు తెలుసా? ఎలాగో వచ్చావు తోమేసి వెళ్ళమన్నారా? నీకెలా తెలుసురా? నిన్ను కూడా అడిగారా? అఖిల్ నువ్వు నాతో జోడీగా వచ్చి నా మీద కౌంటర్ వేస్తావా? జస్ట్ కిడింగ్ అబ్బా, ఏం కదా, మనం కూర్చుందాం. చాలు అది గారు, మీ పక్కన సోఫా ఖాళీయేనా? ఖాళీ అయ్యారా? నువ్వు ఇట్లా ఫస్ట్ మన ఇద్దరం మ్యాచ్ అయ్యాం ఈ రోజు. అదే జోకేసా? నువ్వు నాతో మాట్లాడక ఇంకా ఈ ఎపిసోడ్ మొత్తం నీతో కట్టిఫ్ నేను. ఆ గిన్నెలో తోమేసి ఉంటే అయిపోయేది కదా బ్రదర్. తోమేసింది ఆల్రెడీ. సరే ఒక జోడీ రాబోతుంది, ఆగండి. అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి. ఏంటమ్మా అంత చిరాకు పడుతున్నావు? ఇంత నా వల్ల కాదు. ఈ మెంటల్ చేస్తే మనకి సెట్ అవుతుంది భయ్యా. అసలు సెట్ అవ్వదు. అసలు ఏం జరిగిందో తెలుసా? మనం వ్యాలంటైన్స్ డే రోజు నీట్ గా క్యూట్ గా పువ్విస్తే గంట సేపు అయినా తీసుకోదే. తప్పే ఉంది భయ, రెండిట్లో పువ్వు ఏదో కన్ఫ్యూజ్ అయింది. ఏదేమైనా నేను చూస్తే నాకు చిరాకు వచ్చేస్తున్నది. మాకు కూడా. నాకు వీళ్ళందరూ చూస్తే చిరాకు వస్తుంది, కానీ నిన్ను చూస్తే కూడా ఈ మధ్య వస్తుంది. మీకు కాసేపటికే చిరాకు వస్తే ఏందిరా నువ్వు నన్ను చెప్పనీరా? మీకు కాసేపటికే చిరాకు వస్తే నేను అప్పటి నుంచి ఇటు మోహన్ చూస్తాను, నాకు వాంతి వస్తుంది. నేను చెప్పాను ఇప్పుడు. మాకు కక్క వస్తుంది చెప్తున్నావా? రెండు ఒకటేరా భయ్యా. నేనేం చెప్తానంటే నీకు, భయ్యా నువ్వు మేము మాట్లాడుకునేటప్పుడు మధ్యలో రా. అది కాదు, నువ్వు వచ్చావంటే కనుక నేను తిట్టేస్తాను. నేను కొత్తగా బూత్ ఏదైనా తిట్టాలి. పోరా అఖిల్. ఇదిగో నువ్వేం తిట్టినా నేను ఊరుకున్నా. అంత పెద్ద బూత్ అంటే నాకు అసలు ఏం చేసుకుంటావో చేసుకో. పోరా అఖిల్. ప్లీజ్ అబ్బా, అంత బూత్ నేను భరించలేను. ఏంటో అది బూత్ కాదు, అది మంత్రం. అఖిలని జపం చేసుకోండి మీరు. ఇదిగో ఈ బూతులే వద్దంటుంది. సరే నాకు జోడీ దొరికింది ఈ రోజు. నేను వెళ్ళిపోతా. వెరీ గుడ్, మ్యాచింగ్ ఉన్నారా? చూడు ఆ ఫేస్ లే సెట్ అయినాయి. మనం కూడా ఏదో ఒకటి సెట్ అవుతాం. మనం అక్కడ కూర్చొని గొడవ పడదాం. పద. కాదన్నా, జోడీ వచ్చిన వాళ్ళేమో ఇప్పుడు విడిపోయి ఆయన పక్కన కూర్చుండ్రు, వాళ్ళేమో కొట్లాడేసి వచ్చేసి కలిసిపోయి అక్కడ కూర్చున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు తొక్కు కూడా పోరా, ఉన్నారు కదా చాలా మంది. నువ్వు గెలిచావయ్యా.
ఉన్నది ఇలా అయిపోయారు పత్తులో ఉండేది ఏదో చేశారు ఏంటి సార్ ఇది ఇలాగ ఏంటది చిన్న రెడీ అయ్యా. అన్న యాటిట్యూడ్ అన్న గెలిచావన్న తీ 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 ఎలాగో గుడి దగ్గర నొక్కేసినవేగా తీ అన్న అన్న ఇప్పుడు అన్న ఏమిచ్చారా ఏంటి చిన్న యాటిట్యూడ్ అన్న లూజ్ ఉండాలి బాడీ ఏంట్రా బాబు ఇది అసలు యాటిట్యూడ్ అన్న సర్లే పో. ఏ బాబు ఏయ్ ఈ రోజే పనిలో చేరినావు పని చేయాలి అందులో అప్పుడే స్టేజ్ ఎక్కినావు షూటింగ్ జరుగుతుంది. అరే టీం లీడర్ రా బాబు. అరే వెంకటేష్ మన సెట్ డిపార్ట్మెంట్ కాదురా అదన్న గుర్తుపట్టలేదు అన్నా నువ్వా అన్నా పెర్ఫార్మెన్స్ సరదా ఇచ్చేయ్. ఏంటి అన్న గెలిచినావు రారా నేను ఇది ఇలా తయారయ్యాను నువ్వు అవ్వలేదు అంతే 2-1 లేకండి గౌరవనీయులైన ఛాంపియన్షిప్ టీమ్ లీడర్ ఆది గారికి 1,00,000 రూపాయలు ఉంచుకోరా మనకి ఎంత 10,000 ఇస్తున్నారా లేలే తీసుకో నువ్వు తీసుకో నీకు అది కూడా లేదంట కానీ క్యారియర్ తీసుకో టాస్క్ ఏంటి అది ఆవిడ పొగుడుతూ పాడాలి. అన్న చూపిస్తాడు చూసి నేర్చుకో ఎలా అన్నా అది సుస్మిత రాగాలు నీ ఓ సుస్మిత నవ్య పేరు తీసుకురామా పాటలు నవ్య నన్ను అమ్మి అంటుంటే నీ పెళ్ళన్నైపోయినట్టుంది నవ్య స్వామి జానీ మాస్టర్ కావాలా జానీ మాస్టర్ కావాలి నెల్లూరు నెరజాని ఇంకా నువ్వు పాడు. ఓ సుష్మిత నా సుష్మిత నువ్వు ట్రై చేయమంటే ట్రైన్ లో చేసేవన్నీ చేస్తున్నావు. సుష్మిత అడిగావా నేను అనుకున్నాను నువ్వు అడుగుతావని. ఆ పాడు అని చెప్పింది ఆయన చెప్పు ఏం మనిషివయ్యా నువ్వు వెల్ ట్రైడ్ భయ్యా ఆవిడ పడిందో లేదు కానీ మేము అందరం పడ్డాం థ్యాంక్ యూ సో వెల్ మచ్ డన్ దేవలోకంలో దేవతల మెడహారంలో ఉండే ఒక్కగానొక్క అతి శక్తివంతమైన అద్భుతమైన ఆణిముత్యం అంత గొప్పటి ఆణిముత్యాన్ని తన కపట కుయుక్తలతో దేవలోకాన్ని గడగడలాడించి చివరికి కంటి చూపును కూడా కోల్పోయి ఆ ఆణిముత్యాన్ని వశం చేసుకున్నాడు పత్రదేశపు చక్రవర్తి చండ గండేశ్వర మహారాజు. ఆ ఆణిముత్యాన్ని తిరిగి దేవలోకానికి తీసుకెళ్లడానికి సాక్షాత్తు దేవతే అప్సరస రూపంలో భూలోకం పైన అడుగుపెట్టింది. మానవా ఆణిముత్యము ఎక్కడ నాకిచ్చినడలా దేవలోకంలో తిరిగి హాజరుపరుస్తాను. జరగని పని లేనిచో ఆ ముత్యముకు బదులుగా ఏమి కావాలన్నా కోరుకో మానవా. కోరుకోనా ఇక్కడున్న ముత్యాలలో నిజమైన ముత్యమేదో నువ్వే కనుక్కో. సరిగ్గా కనుక్కుంటే ఆ ముత్యం నీ సొంతమవుతుంది. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే తీసుకెళ్తా ఆ ముత్యాన్ని. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక మానవా
పిల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో మనవా మనవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మనవా మనవా జాగు చేయక మనవా మనవా కొచ్చనే ఇక పెంచనే పక్కకొచ్చనే ఇక పెంచనే వయ్యారి నీ వాళ్ళకం దిగ్గజాలనే ధిక్కరించనే దిగ్గజాలనే ధిక్కరించనే నరుడా నీలో నాహకం ముంచుతున్నది నరుడా నీ మగతనం కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్కాల చాలింకా వేడి వేడిగా చూడకూడగా వచ్చా నీ వంక మనవా మనవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మనవా మనవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలని ఆలకించిన అప్సరమే నేరా స్వర్గభాగమే నీలవించిన ఇందిరమే నేనా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంత ఇంత యోచన ఎంత దూరం వచ్చినాక ఇంకా మృగవచింపు తెలిసినా పాపం కనిపెట్టలేకపోయింది. అప్సరస. చెప్పానుగా నీ కళ్ళ ముందే తీసుకెళ్తానని.